యాదవ్ లైక్యత నేను చిలకల శ్రీనివాస యాదవ్ యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను। ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల్ రాహుల్ యాదవ్ గారి టీం ఆధ్వర్యంలో ఇవాళ బీజేపీ చేసినటువంటి విధానానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది। ఈ కార్యాలయానికి ముట్టడించడంలో మా నాయకులందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు। ఈ సందర్భంలో మా రాష్ట్ర అధికార ప్రతినిధి గొడుగు శ్రీనివాస యాదవ్ గారు, అదేవిధంగా శ్రీశైలం యాదవ్ గారు, అదేవిధంగా కుందేల శంకర్ యాదవ్ గారు, అదేవిధంగా శ్రీహరి యాదవ్ గారు, అదేవిధంగా మల్లేశ్వర్ యాదవ్ గారు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి యాదవ్ సంఘం నాయకులందరూ కూడా ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది। బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో పాల్గొనడం జరిగింది। ఈ విషయంపై ప్రతిఘటించడం కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది। బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి కిషన్ రెడ్డి గారు, మీరు ఎంతో అన్యాయం చేస్తున్నారు యాదవ్ సంఘానికి। బీజేపీ అంటేనే హైందవ సంస్కారానికి సపోర్ట్ గా బీజేపీ ఎంతగానో ఉన్నదని మేము భావించుకుంటున్నాం। సనాతన ధర్మాన్ని చక్కగా బోధించినటువంటి శ్రీకృష్ణ వంశాన్ని మీరు ఏంటంటే అపాసపాలు చేస్తున్నారు। ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు। ఏదైనా సరే తూము నుంచి ఏదైనా సరే గొట్టం నుంచి నీరు పైకి పోవాలంటే నువ్వు కింద భాగంలోనే మీరు రంధ్రాలు పెట్టి కూర్చున్నారు। ఒకప్పుడు ఏందనమాట డాక్టర్ ఆర్ లక్ష్మణ్ గారు చెప్పారు, యాదవులకు ఏదనమాట గొర్రెలు బర్రెలతో ఏందనమాట టీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, వీళ్ళని రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తుందని చెప్పి ఒకప్పుడు ఓబీసీ మోర్చాలో మీరు చెప్పారు। లక్ష్మణ్ గారు, మీరు ఈ సందర్భంగా మీరు ఏం చేస్తున్నారని మీ పార్టీ